దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అంతటి అపవాది ఆయన్ని విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేయసాగిరి. చాలు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు. లోకాన్ని రక్షించుట కొరకై, లోకాన్ని దీవించుట కొరకై పరలోకము నుండి భూలోకానికి వస్తాడు. ఆయన 30 సంవత్సరాలప్పుడు బాప్తిసం పొందుతాడు. బాప్తిసం పొంది ఒడ్డునకు రాగానే దేవుని ఆత్మ పావురం వలె దిగి ప్రభువు మీదకు వస్తుంది. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేయుట కొరకై అరణ్యములోకి వెళ్తాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేసినప్పుడు ఆయన ఎంతో ఆకలి బాధ చేత బాధపడుతుంటాడు. అప్పుడు సాతాను ప్రభువు దగ్గరకు వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అంటాడు. ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుడు నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది కదా అంటాడు. మరలా అపవాది దేవాలయపు శిఖరానికి తీసుకెళ్ళి, ఇక్కడి నుండి దూకుము, దేవుడు తన దూతలు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు అన్నాడు కదా అంటాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటాడు, నీ దేవుడైన ప్రభువు మాట వినాలని ఇంకొక చోట రాయబడి ఉంది కదా అంటాడు. అప్పుడు అపవాది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేస్తారు.